పాకిస్తాన్తో యుద్ధానికి భారత్ సై అంటోంది. ఇక యుద్ధం ప్రకటించడమే ఆలస్యం అన్నట్లుగా సన్నద్ధమవుతోంది. ఎప్పుడు ఎటు నుంచి అటాక్ చేస్తామో తెలియదనే రేంజ్లో దాయాది దేశాన్ని వణికిస్తోంది. ఇప్పుడు వార్ వన్ సైడ్ అవ్వాల్సిందేనంటూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసరంగా ఆయుధాలు కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ పోర్టబుల్ వ్యవస్థల కొనుగోలుకు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. యుద్ధ సమయాల్లో సైనికులు సులభంగా మోసుకు వెళ్లే ఆయుధాలను కొనుగోలు చేయనుంది. దీనివల్ల శత్రువులపైన ఈజీగా అటాక్ చేయొచ్చని భావిస్తోంది. శత్రు విమానాలు, చాపర్లు, డ్రోన్లను ఛేదించడానికి భుజంపై నుంచి పనిచేసే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నెక్స్ట్ జనరేషన్ ఆయుధాలు కొనుగోలు చేయడానికి భారత సైన్యం టెండర్ జారీ చేసింది. ఇక మేక్ ఇన్ ఇండియాలో భాగంగా లాంచర్లు, క్షిపణులతో పాటు ఇతర అవసరమైన పరికరాలను రక్షణ శాఖ అధికారులు కొనుగోలు చేయనున్నారు. ఆయుధాల కొనుగోళ్లలో భాగంగా 48 వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, 48 నైట్ విజన్ లాంచర్స్, 85 క్షిపణులు కొనాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ను జారీ చేసింది. ఇవి కనుక ఇండియన్ ఆర్మీ చేతికి వస్తే దగ్గరగా ఎగురుకుంటూ వెళ్లే గగనతల శత్రు వాహనాల్ని నేలకూల్చే అవకాశం ఉంటుంది. దీంతో సైన్యం మరింత బలపడుతుంది. పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈ దాడికి ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉంటుందని ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగానే చర్యలు చేపడుతున్నారు. యుద్ధానికి సిద్ధమంటూ గతంలో ఇండియన్ ఆర్మీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ తర్వాత నేవీ కూడా తాము రెడీ అంటూ అరేబియా సముద్రంలో పరీక్షలు నిర్వహిస్తూ పాక్ గజగజ వణికిపోయేలా చేస్తోంది. ఇక యూపీలోని గంగా ఎక్స్ప్రెస్ వే పైన ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చేశాయి. అటు ఎల్ఓసీ దగ్గర దాదాపు 10 రోజుల నుంచి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. నియంత్రణ రేఖ వెంట నిబంధనలకు విరుద్ధంగా కాల్పులు జరుపుతోంది. వారికి ఇండియన్ ఆర్మీ ధీటుగా బదిలిస్తోంది. కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. అటు వార్కు రెడీ అంటూ హారన్లతో వార్నింగ్ ఇస్తోంది ఆర్మీ. ఇప్పుడు అత్యవసర ఆయుధాల కొనుగోలుతో యుద్ధం తప్పదనే సంకేతాలిస్తోంది భారత్.